చేస్తలేదు. ప్రతి సమాజం కూడా అన్యాయం చేస్తుంది. మరి ఆ సమాజం కోసం మాట్లాడాలంటే ఈయన కూడా మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు హిందూ సమాజం కోసం ఈయన ఏ ధర్మానికి చెందిన వ్యక్తి? ఒకటి హిందువా, క్రిస్టియనా, లేకపోతే ఇంకేమన్నా లేదు నేను ఏం కాదు అన్నప్పుడు ఆయనకి ఏం సంబంధం లేదు కదా. సంబంధం నేను కాబట్టి అన్నిటికి కూడా క్వశ్చన్ వేయాలి. తప్పకుండా శ్రీధర్ గారు. కాకపోతే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మన కార్యక్రమం బేస్డ్ ఆన్ మనం జేఆర్ వ్యాఖ్యలకు సంబంధించి హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన దేశం హిందూ దేశం కాబట్టి దానిని, ఆ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే విషయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ వైజ్ వారు అదొకటి మాత్రమే మాట్లాడుతున్నారు. మీరన్నట్లు ఇతర ధర్మాల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. చెప్పండి. మన హిందూ ధర్మంలో మీరు హిందువులేనా? ఏంటండి? మీరు హిందువులేనా? ఒక నిమిషం అండి, మీకు చూస్తే అర్థమై ఉండాలి ఈ పాటికి నేను చెప్పడం కన్నా. మీకు అవునండి, నేను ఈ దేశంలోనే పుట్టాను, హిందువుగానే పుట్టాను, నేను హిందూనే. ఓకేనా అండి? ఓకేనా? చెప్పండి. ఒక నిమిషం అండి, నరేష్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం అండి నరేష్ గారు, చెప్పండి. ధర్మ సందేహాన్ని వారు అడిగారు, వారి అనుమానాన్ని చేయవలసిన బాధ్యత ఉంది. ముందుగా చిన్నజీయర్ స్వామి గారికి, ఆయన అనుచరులకి, అలాగే ఫోన్ లో మాట్లాడుతున్న సోదరుడు శ్రీధర్ గారికి, ఈ వీడియో ఇప్పుడు చూస్తున్న హిందూ సోదరులకి, తర్వాత ఈ సివిఆర్ న్యూస్ లో ఈ విషయాన్ని తర్వాత చూసే సోదరులందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఆ సోదరుడు నేను మాట్లాడిన విషయాల మీద చర్చించకుండా ఈ ఛానల్ ఏ టాపిక్ మీద చర్చ పెట్టిందో ఆ చర్చ మీద ఆధారాలు, అభిప్రాయాలు చెప్పకుండా మొదగట్టగా నేను కనిపించగానే ఆయన లోపల ఉన్న వ్యక్తిగత కోపాన్ని లేదా మనసులో ఆయనకున్న అభిప్రాయాన్ని వెళ్ళగక్కడానికి ప్రయత్నించాడు తప్ప, హిందూ ధర్మం పేరుతో హిందూ ధర్మంలోని ప్రముఖులు హిందూ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో మాట్లాడుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయనకి సమాధానంగా, సోదరా, మా అమ్మ పేరు అన్నపూర్ణ, మా నాన్న పేరు ధర్మయ్య, మా ఊర్లో ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు, ఒక్కరు కూడా ముస్లింలు లేరు, మరి నేను ఏ ధర్మమో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను, అలాగే చూసే వ్యూవర్స్ అందరి విజ్ఞతకు వదిలేస్తున్నాను. 32 ఏళ్ల నా సామాజిక ఉద్యమంలో ఒక చోట అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు క్రమశిక్షణ కోసం ఈ కొద్ది రోజులు మాల వేసుకుంటున్నారు, జీవితం అంతా క్రమశిక్షణతో ఉండండి బుద్ధుడు, అంబేద్కర్ చెప్పాడు, మీరు ఆ క్రమంలో ఒక్కసారి అయ్యప్ప జననం గురించి కూడా ఆలోచించండి అని అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా వివరించగానే, మత పెద్దలు దాన్ని కట్ చేసి నన్ను ఏదో శత్రుగా వివరించగానే, ఈ సోదరుడు చదువుకున్నాడో లేకపోతే ఆ కామన్ గా అవగాహన ఉందో లేదో సోదరుడికి, ఆయన నువ్వే ధర్మం అని అడుగుతున్నాడు. మిస్టర్ శ్రీధర్, నేను ఏ ధర్మమో భారత రాజ్యాంగం నిర్ణయిస్తుంది, న్యాయ కోవిధులు నిర్ణయిస్తారు, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి హిందువు చిన్నజీయర్ స్వామితో సర్టిఫికేట్ తీసుకోవాలా, లేకపోతే ఏదైనా హిందూ సంఘానికి సంబంధించి వీడు హిందువు కాదు, వీడు హిందువు అని నిర్ధారించే వ్యవస్థను ఏదైనా నిరూపించండి. ఎవడైనా తాగిన వాడు, మాంసం తిన్న వాళ్ళు వీళ్ళు హిందువులు కారు, లేదా రాముడు కృష్ణుని ఈ 12 అవతారాలను అంగీకరించిన వాడు హిందువు కాదు, లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని దేవులుగా అంగీకరించిన వాడు హిందువు కాదు, లేకపోతే భగవద్గీతను చదవని వాడు హిందువు కాదు, ఇలా ఒక అత్యాచారం చేసిన వాడు హిందువు కాదు, స్త్రీని అవమానించిన వాడు హిందువు కాదు, లేదా 2-3 భార్యలను చేసుకున్నవాడు హిందువు కాదు, అక్రమ సంబంధంతో ఉన్నవాడు హిందువు కాదు, లేదా ఈ దేశాన్ని ప్రేమించిన వాడు హిందువు కాదు అని మీరు ఏదైనా సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తే నేను దరఖాస్తు చేసుకుంటాను. నేను నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఈ దేశంలో ఉన్న విలువలని పాటిస్తూ పరమతాన్ని నా ఇంట్లోకి వచ్చి, మీకు చేతనైతే, నేను మిమ్మల్ని క్షమించండి శ్రీధర్ గారు, మీకు చేతనైతే నా ఇంట్లోకి వచ్చి, ఇప్పుడు మీరు అంటున్నారు క్రైస్తవ సిలువలు ఉన్నాయి కాబట్టి వీడు క్రైస్తవుడు, ఇక వీడు చర్చికి వెళ్తున్నాడు కాబట్టి వీడు క్రైస్తవుడు, ఇక దొంగ హిందూ సర్టిఫికేట్ తీసుకున్నాడు అని అంటున్నారు, లేదా ఇగో ఇతను సున్నితులు చేసుకున్నాడు కాబట్టి ఇతను ముస్లిము అని మీరు అంటున్నారే. మరి నా తండ్రి మెడలో జంజరం ఉంది, నా తాత రామాలయాన్ని కట్టించి ఇప్పుడు పూజారుగా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు నన్ను ఏ ధర్మం అంటగడుతున్నావు? అందుకే మీలాంటి సగం బుర్ర ఉన్న వాళ్ళ కోసమే ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి సనాతన ధర్మాల్లో ముఖ్యమైన ధర్మము, ప్రశ్నించే ధర్మము చార్వాక ధర్మము.
లోకాయుత ధర్మము. నాస్తికులు అనగానే దేవుళ్ళని తిట్టేవాళ్ళు, దేవుళ్ళని నమ్మని వాళ్ళు, మా హిందువులను మాత్రమే అవమానించే వాళ్ళని ఒక దిమాకు లేని మైండ్ సెట్ తో చాలా మంది ప్రజలు ఉన్నారు. సివిఆర్ న్యూస్ ద్వారా కోరుతున్నాను నేను. ప్రపంచంలో అత్యధిక నరేష్ జనాభా గారు క్రైస్తవులు ఉన్నారు. ఒక్క సెకండ్ మేడం. ప్రపంచంలో అత్యధిక జనాభా క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవాన్ని విడిచిపెట్టిన వాళ్ళే అత్యధిక నాస్తికులు ఉన్నారు. అలాగే రెండవ సంఖ్యలో అత్యధిక జనాభా ముస్లిం వాళ్ళు ఉన్నారు. ఎక్స్ ముస్లిం అని కొట్టి చూడండి. ముస్లింలో నుంచే రెండవ స్థాయిలో అత్యధికంగా నాస్తికులు ఉన్నారు. భారతదేశంలో 150 కోట్ల మందిలో అత్యధిక మంది హిందువులు ఉన్నారు. ఇందులో అత్యధిక మంది హిందూ మతాన్ని విడిచిపెట్టిన వాళ్ళు భారతదేశంలో నాస్తికులు ఉంటారు. దీనికి నాస్తికులు అనే పేరు పెట్టక్కర్లేదు. సత్యాన్వేషకులు, చారువాకులు, లోకాయుతులు, కార్యకారణ సంబంధాన్ని అడిగేటువంటి హేతువాదులు. కాబట్టి మేము చార్వాక లోకాయుత సిద్ధాంత ప్రచారకులుగా ఉన్నాం తప్ప మీ మతాన్ని వ్యతిరేకించడం మా పని కాదు. మేము మైదీపట్నంలో ఉన్న ముస్లిం వాళ్ళు పిలిచినా ఇదే విషయం చెప్పాము. పక్కన ఉన్న ఒక చర్చిలో చర్చ జరిగిన ఇదే చెప్పాము. అంబేద్కర్ గారు క్రైస్తవాన్ని ఎందుకు విడిచిపెట్టాడు వీడియో చేశాము. వీళ్ళేదో 3-4 ఏళ్ల క్రితం అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ లో అన్ని ఛానళ్ళు నన్ను జైల్లో పెట్టి వీళ్ళు ఒక వాయిసే వినిపించి ఏదైతే ఎక్స్పోజ్ చేస్తారో దాన్నే బుర్రలో పెట్టుకొని బైనరీ అనగానే హిందువుల్ని విమర్శిస్తారో అనే ఒక బుద్ధి లేని పదాన్ని బుర్రలో పెట్టుకొని ఆ కోణంలో చూడడం మానేయండి సోదరా. నేను గుడికి, తప్పకుండా చర్చికి, నరేష్ మసీదుకు గారు చాలా చక్కగా చెప్పారు. మూడింటికి వెళ్తాను. వ్యవస్థల్లో ఒక భారతీయుడుగా మూడిట్లో ఉన్న లోటుపాట్లను వివరిస్తాను. నేను చెప్పింది మాట్లాడింది తప్పైతే నా గురించి ఆ ప్రశ్న మీద ప్రశ్నించండి. నా అభిప్రాయం తప్పైతే తప్పనండి. అంతేకాని మత ద్వేషాన్ని రెచ్చగొట్టడానికో మీ మతాన్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసము నన్ను మీరు బలిపశువుగా చేయాలని మాత్రం దయచేసి అనుకోకండి. అలాగే ఇంకొక మాట చెప్పి నేను చిన్నజీవ స్వామి గారి గురించి మాట్లాడతాను. ఇతను ఏ ధర్మం బైర్ నరేష్ గారు ఏ ధర్మము అని అడిగారు శ్రీధర్ గారు. కానీ ఇంకా వ్యూవర్స్ అందరికి చెప్తున్నాను, నేను మానవ ధర్మము, నేను చార్వాక ధర్మము, నేను లోకాయుత ధర్మము, నేను బుద్ధుడి జైనుడి ధర్మము. ఇప్పుడు భారత రాజ్యాంగం అనే ధర్మము నాది. ఈ రాజ్యాంగం అనే ధర్మం పాటించకూడదా? నేను హిందూగా పుట్టాను, హిందూగా చావనని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి 1956లో బౌద్ధాన్ని స్వీకరించాడు. ఇప్పుడు నేను ఏ మతాన్ని నమ్మట్లేదు, నేను మానవ ధర్మాన్ని పాటిస్తున్నాను. ఒక హిందూగా పుట్టాను, నా సర్టిఫికెట్ నాకు హిందూ కాదు వేరే ఇవ్వండి అని నేను దరఖాస్తు చేస్తే ఇచ్చే వెసులుబాటు లేదు కదా. ఓహో, అంటే ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు సివిఆర్ న్యూస్ ఈ ధర్మం పట్ల జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఈ ధర్మాన్ని కాపాడే పని చేస్తుంది. అంతా సంకలు బుద్దుకొని మావాడు మంచివాడని చెక్క భజనలు చేస్తూ కూర్చోట్లేదు. 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా ఛానల్ అక్కడ ఉన్న రైతుల సమస్యల్ని, అక్కడి ప్రజల సమస్యల్ని, అసలు హిందువుల సమస్యల్ని మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. మరి మేము మాట్లాడే వాళ్ళు మీరు హిందువా, ఛానల్ మాట్లాడుతున్నా మీరు హిందువా అని అడుగుతున్నారు. మరి ఒక్కసారి మీరు చిన్నజీఆర్ స్వామి గారిని అడగండి, అయ్యా హిందువులం అందరం బంధువులమే కదా, గడప లోపల కులం అంటున్నాం, గడప దాటితే హిందువులు కానీ అనుకుంటున్నాం. నరేష్ గారు ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మతాలకు అతీతంగా ప్రశ్నించవలసిన బాధ్యత ప్రతి సామాన్య ప్రజలకి ఉంది. ఆ విషయాన్ని శ్రీధర్ గారు మర్చిపోయారు. ఎందుకంటే ఇక్కడ నన్ను కూడా మీ మతం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారంటే ఆయన ఎంత జటిలమైన మనస్తత్వంతో ఉన్నారనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ తప్పు జరిగినప్పుడు తప్పు అని ప్రశ్నించడానికి అది ఏ మతమైనా పర్వాలేదు, అది ప్రశ్నించవచ్చు. ఒక మతానికి ద్రోహం జరుగుతున్నప్పుడు దానిని ఖండించే బాధ్యత ఆ మతంలో ఎవరికైతే ఉంటుందో, అదే విధంగా బయట ఉన్న వారు కూడా ఇది తప్పు అని చెప్పే వారి ఒపీనియన్ వారికి ఉంటాయి. ఎంతో మంది కేవలం శ్రీధర్ లాంటి వారు కాదు, ఇతర మతస్థులు కూడా వారి మాట్లాడిన మాటల్ని ఖండిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కేవలం హిందువులు మాత్రమే మన కార్యక్రమానికి ఫోన్ చేయడం లేదు, ప్రతి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఇందులో వారు భాగస్వాములు అవుతున్నారు, వారి అభిప్రాయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా నరేష్ గారు ముచ్చింతలో ఏర్పాటు చేసిన సమతామూర్తి, ఇప్పుడు ఆధ్యాత్మిక వివాదాలు ఆయనకి ఇప్పటి నుంచే కాదు గతం నుంచి కూడా ఉన్నవి, గత కొన్నేళ్ల నుంచి కూడా ఇవి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరన్నట్లు ధర్మ పరిరక్షణ అంటూ కూడా ఆ ముసుగులో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు అనేది. అయితే ప్రభుత్వాలు కూడా వీరికి అండదండగా నిలుస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోస్ కావచ్చు, వారు తిరుగుతున్న పరిస్థితులు కావచ్చు, వారితో పాటు నడుస్తున్న విధానం కావచ్చు, వీరి వెనుక వారి అండదండలు ఉన్నాయి అని ఎవరైనా చూసిన వారు ఇట్లే చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు స్పందించట్లేదు. అలాగే ముచ్చింతల్లో వారు ఏర్పాటు చేసిన ఆశ్రమానికి సంబంధించి ల్యాండ్ విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, రైతుల విషయంలో ఇష్యూస్ ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా రెక్టిఫై చేయకుండా చివరికి ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా కట్టకుండా వారు ఇంకా ముందుకు సాగుతున్నారంటే ప్రభుత్వాలు కూడా ఇటువైపు నుంచి నోటీసులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చివరికి ప్రసాదంలో కూడా హాల్ మార్క్ అనేది వారు మెయింటైన్ చేయడం లేదు ముచ్చింతలకు సంబంధించి. దానికి సంబంధించి కూడా వారికి ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. మరి ఇవన్నీ కూడా ధర్మ పరిరక్షణకు అంటూ చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడ పరిరక్షిస్తూ ఉన్నారు? ఒక పక్క విచ్ఛిన్నకర మాటలతో ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, మరొక పక్క మెయింటైన్ చేయాల్సిన బేసిక్ క్వాలిటీ ఏదైతే ఉందో
వాటిని వారు మెయింటైన్ చేయట్లేదు, ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడ వరకు చూపించడం లేదు. ఇన్ని ఎలిగేషన్స్ అనేవి ఒక స్వామి మీద రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని గురించి మాట్లాడే ముందు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో దుర్గారావు గారు, నమస్కారం అండి. హలో దుర్గారావు గారు